దాసు సహాయం చచ్చాడ్రా. ఏంటి సహాయం చచ్చాడా? దాసు కొబ్బరికాయలు ఒలదారా? ఓ రాయుడు పాలు రౌడీని పట్టుకుని కొబ్బరికాయ ఒలడానికి రమ్మంటావా? లోలకపో లోలకపో సహాయం రారా బయటికి. ఈ రోజు నీ చెయ్యి నరికి మా అవ్వ వెన్ను కోక్కోడానికి ఇస్తాను. నువ్వు మనుషుల్ని రా నరికేది, కానీ ఈ దాసు చేపలను నరుకుతాడు, చెక్కలను నరుకుతాడు, తాడు చుట్ట నరుకుతాడు, పడుకున్నోడు జుట్టు నరుకుతాడు, మట్టి నరుకుతాడు, పెట్టలను నరుకుతాడు, టైర్ నరుకుతాడు, కరెంటు వైర్ నరుకుతాడు. కరెంటు షాక్ కొడుద్ది. మన ఊళ్ళో కరెంటే ఉండదు కదా, మరి షాక్ ఎలా కొడుతుంది? ఇప్పుడే రా ఒకడిని ఒకే వేటు 3 ముక్కలు. ఒక వేటికి 2 ముక్కలేగా అవుద్ది. నరికేటప్పుడు వాడి మెళ్ళ ఓ గుడ్డ ముక్క ఉంది, దాంతో కలిపి 3 ముక్కలు. ఇప్పుడు నిన్ను నేను డేంజర్ ని డిపాజిట్ చేసి వీధి గొడవల్ని వడ్డీగా తీసుకునేవాడిరా. ఎవడ్రా ఈ ఉప్పు చేపగాడు? సహాయం కొడుకు. ఓహో, చూకి వేస్తారు పోలీసు, ఒట్టికి చేస్తారు మాలిసు. మా ఆయన్ని కలిసింది పోలీసు. ఇంచంత లేనిడు పంచి డైలాగ్ కొడుతున్నాడు. మా అయ్యని పట్టించింది నువ్వు, మా అమ్మని విధవరాలు చేసింది నువ్వు. నిన్ను నరికేస్తాన్రా. రే కురసోడా, నీ హైట్ కి నా తలకాయ అందదరా. ఎక్కడ అందితే అక్కడ నరికేస్తా. రే అక్కడ అస్సలు నరకూడదురా. వేణు, రాను గుళ్ళో పిక్ పాకెట్ చాలా కష్టమైపోతుంది. ఏరా అందరూ పంచి లోపల పర్సులు పెట్టుకుని టైట్ గా కట్టుకొచ్చేస్తున్నారు. తీయాలంటే చాలా కష్టంగా ఉంది. దయచేసి లొకేషన్ మార్చు. ఇప్పుడేమైందిరా? ఒక కళ్ళి వేసుకుని చూడు, అలా నాభి కమలం నుంచి బయలుదేరి వస్తుంది చూసుకో. నాభి కమలమా? ఎవరమ్మా? కన్నాంబ వాళ్ళ అమ్మ. అది కాదురా, పొట్టి కడుపులోంచి వేడి పుట్టి నరాలన్నీ బిగుసుకుని 3వ కన్ను తెరుచుకున్నట్టు ఒంట్లో ఉన్న ఎముకలన్నీ ఏదో అయిపోతున్నట్టు మొత్తానికి క్లోజ్ అయిపోతామని చెప్పు. హాయిగా ఉంటుండే. నువ్వు వేసుకో. వెక్కుళ్ళు వస్తాయి. అయ్యో పోలీసు! పోలీసులు కాదురా, సెక్యూరిటీ మన వాళ్ళు. ఈ మధ్య యూనిఫామ్ చూస్తేనే భయం వేస్తోంది వేణు. ఏరా? 10,000 ఇచ్చి ఒకడు పాస్పోర్ట్ అడిగాడు, అమ్మేశాను. వారిని పాస్పోర్టు అమ్మేసావా? దానికి ఎందుకు అంత షాక్ అవుతావు? మన దగ్గర ఊరికే ఉంది కదా, నలుగురికి యూస్ఫుల్ గా ఉంటుంది లేని ఇచ్చేసాను. అదేదో తప్పని నా వెంటబడి పట్టుకుంటున్నారా? నువ్వైపోతావురా. సరే, ఆ డబ్బేం చేసావు? నీతో రోజు డాన్స్ చేసి ఒళ్ళంతా నుజ్జైపోయింది. ఆయిల్ మసాజ్, శాండ్విచ్ మసాజ్ అంటూ వెళ్ళాను. డబ్బు నీ ప్యాంట్ ని లాగేసుకుని చిన్నపిల్లలు ఇంకుళ్ళే ఎందుకు. కరణ్, నువ్వు బాగుండాలని దేవుణ్ణి కోరుకో. నాకు నువ్వున్నావుగా. ఓకే, అప్పుడు నేను బాగుండాలని దేవుణ్ణి కోరుకో. సరే, ట్రై చేస్తాను. రే, ఆ దేవుణ్ణి నేను కోరుకునేది ఒకే ఒక ఏంటి? వచ్చే సంవత్సరంలోగా ఇప్పుడు చదివే స్కూల్ కన్నా ఒక మంచి స్కూల్లో వీడిని చేర్చి వీడిని బాగా చదివించాలి. నీకు కూడా మంచి పని ఏదైనా దొరకాలి. ఓ, ఇప్పటిదాకా నువ్వు దేవుడి దగ్గర పాడింది నా పని గురించా? ఆయన మీద ఉన్న భక్తితో కదా. సరే, నీకోసం ఏం కోరుకున్నావు? చెప్తా నాగరా. నాకు పెద్ద ఇల్లు, నా కింద ఓ 4 పని చేయాలి. ఆ 4 కింద 40 మంది పని చేయాలి. అంతా మన మాట వింటుంటే మనం హ్యాపీగా హ్యాపీగా. నువ్వు అడిగిన ఒకే ఒకటి ఇదేనా? చిన్న ఆశరా ఇది. చిన్న ఆశ కుమారస్వామి తట్టుకోలేడురా. సింగిల్ మామిడికాయ కోసం ఆయనే కొండెక్కి కూర్చున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి పచారీ సరుకులాగా ఇంత పెద్ద లిస్ట్ చెప్పావంటే మలేషియా నుంచే మాయమైపోతాడు. ఏం సార్, నేను ఈ మధ్య ఏ తప్పు చేయడం లేదు సార్. నువ్వు నాకు ఇప్పుడు సహాయం చేయాలి. అయ్యయ్యో, లేటుగా వచ్చారే. కొంచెం ముందు వచ్చుంటే పులి వేషం ఇచ్చేవాళ్ళం. వినాయకుడు వేషం ఇద్దామట. అయ్యో, పెద్ద పోలీసు పెద్ద పోలీసు రా బాబోయ్. సార్, ఇదే పిల్లాడైతే పనిష్మెంట్ ఇచ్చేసేవారు. పాప పప్పర పనిష్మెంట్ లా పెట్టుబడులాడుతుంది కాబట్టి పాట పాడి పక్కకు పంపేశారు. ఎందుకురా బల్లి? పనిష్ చేద్దామని రికార్డ్స్ అన్ని తీసి చూశాను. అప్పుడే ఈ రోజు తన బర్త్డే అని తెలిసింది. కాంటాక్ట్ బాగుంది. ప్రతి సంవత్సరం డిస్టింక్షన్ లో పాస్ అవుతుంది. అంత మాత్రాన దొంగిలించడం తప్పు కదా సార్? దొంగిలించిన తప్పైతే ప్రేరేపించిన వాళ్ళది తప్పే. ఆ అమ్మాయిని పనిష్ చేస్తే టీచర్ ని పనిష్ చేయాలి. బర్త్డే రోజున ఎందుకులే అని ప్రేయర్లు పిలిచి విష్ చేశాను. అది సరే, నాకెప్పుడు బోట్ నడపడం నేర్పిస్తావు? ఎప్పుడు మీ ఏరియాని చూపిస్తావు? సార్, చూపించడానికి ఇది ఏమన్నా చికాగోనా సార్? ఎక్కడ చూసినా చిల్లులు పడ్డ పనికిరాని పడవలు, అక్కడక్కడ చిల్లర గొడవలు, సముద్రం అంతా ఉప్పు, ఊరంతా కంపు. ఇదే సార్ మా ఏరియా. సార్, బాంబులుంటే జాగ్రత్త, పేలే కాదు అంటుకుని. సార్, అడిగో అక్కడ గుండు గీసిన గండు పిల్ల ఉన్నాడే, వాడే సహాయం. రాయి కట్టి సముద్రంలోకి తోసి చంపే టెక్నిక్ వీడే కనిపెట్టాడు సార్. ఎవరంటతో ఇవన్నీ చేస్తున్నాడు? భాయ్ సార్, అదే ఆ కొంగ ముక్కోడు, కాకినాడ సాల్ట్ కింగ్.
మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా మడిచి ఆడి చంకలో పెట్టుకున్నాడు సార్. కానీ వీళ్ళందరినీ భయపెట్టేవాడు ఒకడున్నాడు సార్, త్యాగరాజు. ఎవరా త్యాగరాజు? అదే మన స్కూల్కి బెంచ్లో ఓ రేంజ్ లో వస్తుంటే సత్య వాళ్ళ బాబాయ్ సార్. షిప్పులు, కంటైనర్లు, ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ అని ఎన్నో వ్యాపారాలున్నాయి. కానీ మనిషి నిజాయితీ పరుడు, నికార్స్ అయినోడు సార్. సడన్ గా బైక్ బరువెక్కిందేంటి? రేయ్, ఎవరా నువ్వు? నా బండి ఎప్పుడెక్కావు? వెనక్కి చూడకుండా బండి నడుపు, లేదంటే తల ఎగిరిపోతుంది. వచ్చే ఎదురుగాలికి తల మాత్రమే కాదురా, బాడీ ఎగిరిపోయేలా ఉంది. బండి స్పీడ్ గా పోనివరా. నీకోసం నేను మగధీర బైక్ స్టాండ్ సేవ్ చేయలేను. 30 కిలోమీటర్ల కంటే స్పీడ్ వెళ్ళొద్దని మెకానిక్ చెప్పాడు. నీ మెకానిక్ మాటను మడిచి బ్యాక్ పాకెట్ లో పెట్టుకో. పడక మోడర్న్ డ్రెస్ లో ఉన్న మాంత్రికుడా, ముందుకు ఎప్పుడు వచ్చావురా? అది సరే కానీ ముందు నువ్వు తలంచుకో. అది తలలు తీసే వంశం రా. తల ముందే చెప్పాను కదా తలంచుకోమని. రేయ్, కొట్టడానికి వస్తున్నారని డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా. ఏదో కొబ్బరి నువ్వు రాయడానికి పిలిచినట్టు తల వంచు అంటే నాకేం అర్థమవుతుంది? జాగ్రత్త రా. నన్నే చేయమంటావు? రోడ్డంతా గుమ్మడికాయలు కొట్టారు. అయ్యో, అసలు ఎవడ్రా నువ్వు? ప్రెస్ రిపోర్టర్ బాస్. ఒక న్యూస్ కోసం కింద మీద పడుతున్నాను, చూసారుగా. బాస్ బాస్ బాస్, వాళ్ళు వచ్చేస్తున్నారు, రండి పారిపోదాం. రేయ్, నువ్వు పిలిస్తే లేచి వచ్చేయడానికి నీ లవర్ నట్రా. బాస్ బాస్ బాస్, అయ్యో. రేపు కాదు, ఇంకో 1 అవర్లో కావాలి. ఓకే సార్. జేకే, వైజాగ్ లో సెంటర్ పేజ్ నాకే అని ఒక అతను ఉన్నాడు. గుసగుసలో కింగ్, ఫోటోగ్రాఫర్ కూడా. ఆయనతో నైస్గా మాట్లాడి మన పత్రిక రప్పించాను. ఆయన అందరికి పరిచయం చేయి. ఓకే ఓకే సార్. 2 in 1 ఇక్కడ ఉన్నోళ్ళకే జీతాలు ఇవ్వట్లేదు, ఇప్పుడు మళ్ళీ ఇంకొకడా? పద వెళ్ళి ఎవడా ఉచిత కార్మికుడో చూద్దాం. రే నువ్వు సార్, మీరా సెంటర్ పేజ్ నాకి? నిన్న మీలాంటి వాడిని ఒకరిని చూసాను సార్. మేసం మెలేస్తూ పోలీస్ గెటప్ తో చూసావా? డబుల్ యాక్షన్ కథ ఏమైనా ఉంటే రాజమౌళికి చెప్పరా, నాకు కాదు. సార్, మీ దగ్గర ఒక పల్సర్ ఉంది కదా? రౌడీలు కొట్టిన దెబ్బలకి ఇప్పుడు అల్సరే ఉందిరా. ఏంటి బాస్ మీరు అనేది? రౌడీలతో తన్నించుకున్నా? కాదు, ముద్దు పెట్టించుకున్నాను. మొహానికి దెబ్బలు చూడరా. కొట్టడంతో సరిపెట్టారా? ఇంటికి అడ్వాన్స్ గా ఇద్దామని ఉంచుకుని 20,000 పట్టుకుపోయారు. 20,000 gone? హౌ? వీడెందుకు పమరేణి అని కుక్కలా అరుస్తున్నాడు? వదిలేండి బాస్, అయింది అయిపోయింది. సరే, ఒంటికి రెంటికి వెళ్ళాలంటే రెంట కట్టకుండా ఎలా రా? సీను పట్టుకోండి బాస్. ఇది మా రూమ్ కి. ఇక నుంచి దానికి ఓనర్ మీరే బాస్. మేమిద్దరం జస్ట్ మీకు రూమ్ మేట్స్. ఓకే? రూమ్ ఎలా ఉంటుందిరా? స్వర్గం బాసు. Cheers! పోతే పోనీ పోరా. హలో. పోతే పోనీ హలో. ఈ పాపపు జగతి శాశ్వతమెవరు? బ్యాక్టీరియా వైరస్ కి బర్త్ ప్లేస్ లో ఉంది. ఎలా ఉంటదని అడిగితే స్వర్గంలో ఉంటదని బిల్డప్ ఇచ్చారు. హాయ్ మావా. అడ్వాన్సే లేకుండా ఇల్లు ఓకే చేసాను, చూసావా? ఏయ్, ఏంటిది ఇంట్లోకి షూ వేసుకొచ్చావు? ప్లీజ్, ఇంట్లో షూ అలౌడ్ కాదు. బయటికి వెళ్ళి విప్పేసిరా. ఏది ఈ మున్సిపాలిటీ కొంపలోకి రావడానికి నా 3,000 రూపాయల షూని బయట వదిలేసి రావాలా? రే, ఇంట్లో చెత్తబుట్టను చూసాను రా, కానీ చెత్తబుట్ట లాంటి ఇంటిని ఇప్పుడే చూస్తున్నాను. ఏంటి అంత మాట అనేసావు? ఎంతో మంది వచ్చారు మాతో షేర్ చేసుకోవడానికి, కుదరదనేసాడు. కానీ నీకు మాత్రం ఓకే అన్నాడు. ఒకవేళ నువ్వు జేకే ఫ్రెండ్స్ అని అడిగాను అంతే. బాస్, మీరు ఇక్కడ ఉంటున్న విషయం ఎవ్వరికి తెలియకూడదు. అసూయ పడతారు. Cheers! రే, మీకు అసలు మనస్సాక్షి లేదేరా? మున్సిపాలిటీ డ్రైనేజ్కి వాకిలు కిటికీలు సెట్ చేసి దీన్ని కొంపట్టే కన్విన్స్ అవుతారా? ఏ ఎదవో బెల్ల కొడుతున్నాడు, వాడికి స్వాగతం పలకండి.
నువ్వు వచ్చేటప్పుడు కొట్టావు కదా, అది ఇప్పటికి మోగుతోంది. వాల్ క్లాక్ లేట్గా తిరుగుద్దని విన్నానరా, కానీ ఇండియాలోనే కాలింగ్ బెల్ లేట్గా మావుడు ఇప్పుడే చూస్తున్నానరా. ఇదేం ఇల్లురా. డోంట్ వరీ, 2 రోజుల్లో అంతా సర్దుకుంటుంది. 2 రోజుల్లో మొత్తం క్లీన్ చేసేస్తారా? చే అలవాటైపోద్ది. మన చేతులు ఏముంది? ఆడతనమా చూడతరమా. చూడాలంటే మగతనం ఉండాలిరా. నీకు చూడు పిన్నమ్మా సాంగే పర్ఫెక్ట్. ఏంటి దాసు ఈ రోజు చాలా చిరాగ్గా ఉన్నట్టున్నావు? మరి ఏం చేయమంటావరా, ఈ బడిలో ఏ ఒక్క టీచరు సరిగ్గా లేరురా. నువ్వు ఏ టీచర్ గురించి అంటున్నావు? అదేరా, ఆ ఇంగ్లీష్ టీచర్ ఉంది, తను గ్రామర్ నేర్పించడానికి వస్తుందా లేక గ్లామర్ చూపించడానికి వస్తుందో తెలియడం లేదు. పెద్ద అందగత్తిలాగా జనాలందరినీ తన చుట్టూ తిప్పుకోవాలని చూస్తుందిరా. మిగతా వాళ్ళందరూ తెలుగే రానోడు తెలుగు టీచర్, సెన్సే లేనోడు సైన్స్ టీచర్, బుర్ర లేనోడు భూగోళం టీచరు. మరి ఈ స్కూలే వేస్ట్ అంటావా? కాదు, నువ్వు బతకడమే వేస్ట్. బంగారం లాంటి స్కూల్ ఎందుకు వేస్ట్ అవుద్ది? మొత్తం 16 ఎకరాలు, అందులో 2 ఎకరాలు బిల్డింగ్, మిగతా 14 ఎకరాలని ప్లాట్లు వేసి అమ్మితే చెరో 6 కోట్లు వస్తాయి. వెంటనే రెండో కంటికి తెలియకుండా అండమాన్ వెళ్లి మనిషికో దీవి సొంతంగా కొనుక్కుని హాయిగా సెటిల్ అయిపోవచ్చు. మన స్కూల్ యొక్క గొప్ప అంశాల గురించి మేము సీరియస్ గా డిస్కస్ చేస్తున్నాం సార్. నువ్వు మా అందరినీ నీచంగా ఈ మైక్ లో తిడుతూ మాట్లాడడం మేమంతా వినే వచ్చావురా. నువ్వు నన్ను ఎదవనుకున్నావట్రా? ఎలా అనైందిరా? నేనే అనుకోకుండా ఆన్ చేశాను దాసు. తెల్ల పంది నా సౌండ్ కి రీసౌండ్ ఇచ్చి నన్ను ఇలా ఇరికించావు కదరా. ఎప్పట్లాగే బయటికి పోరా. ఎప్పట్లాగే నన్ను మన్నించేయండి సార్. పరలోకమునందున్న ప్రభువా తండ్రి, తెలుసో తెలియకో నేను చేసిన తప్పులను మన్నించి క్షమాభిక్ష ప్రసాదించమని వేడుకొనుచున్నాను. దయగల తండ్రి, ప్రభువా, నన్ను విడువను. ఈనాటి గుసగుసలు రాసుకో. 2 జేళ్ల సీతకి 3 నెలల కడుపు, గిరజాలోడికి మహాబలుపు. మర్చిపోకుండా గిరజాలు కొంచెం ఎక్కువగా పెట్టి అవును అని రాసుకో. హలో, చెయ్యి ఊపితే ఉందో వెళ్ళిపోతున్నాయి. చెయ్యి ఊపితే ఆగడానికి నేనేమన్నా ఆటోనా? నాకి సెంటర్ పేజ్ నాకి. నాకియా? ఓహో, ఆ 3వాడు నువ్వేనా? ఏ ముందొచ్చుంటే కప్పిచ్చేవాడువా? ఎవరయ్యా నువ్వు? మ్యాంగో జెల్లీలు అమ్ముకునే కాట్రోళ్ళు గళ్ళగా. నేనెవరా? ఎవరంటావా? ఈ కొంప నాదే, హౌస్ ఓనర్ని. సారీ సార్, తెలియక అడిగాను. దానికెందుకు సార్ బ్రహ్మానందం లాగా తెలుగు ఇంగ్లీష్ కలిపి మాట్లాడుతున్నారు? అద్దెకు దిక్కులేదు కానీ వెటకారంగా తక్కువ లేదు. ఓహో, పార్టీ ఈ విషయంలో వీకా సార్? మాకు మాత్రం ఏంటి సార్ ఇక్కడ ఉండాలని ఏమన్నా ఆశ? పక్కనే మల్లీశ్వరి అపార్ట్మెంట్ ఉంది, అక్కడికి వెళ్ళి ఉందాం అనుకుంటే అక్కడ చిక్కియా ముక్కియా. చిక్కియా ముక్కియానా? గిలిగిలి బిలిబిలి. గిలిగిలి బిలిబిలియా? సరిగ్గా చెప్పాడు. బ్రోతల హౌస్ ఉంది సార్, బ్రోతల హౌస్. ఈ దేశం ఎక్కడికి వెళ్ళిపోతుందయ్యా? అందరూ అక్కడికే వెళ్తున్నారు సార్. ఓ, అపార్ట్మెంట్ పేరేంటను? మల్లీశ్వరి అపార్ట్మెంట్. మల్లీశ్వరి అపార్ట్మెంట్ సార్. ఏం సార్ మీరు అక్కడికే వెళ్తారా? పొరపాటుగా కూడా అటు వెళ్ళను. ఐఎమ్ ఎ జెంటిల్‌మ్యాన్. నీ పేరేటను? నాకి. నాకి స్వీట్ బాయ్. మల్లీశ్వరి అపార్ట్మెంట్స్. ఆంటీ, ఏంటి అరటిపండుకి ఆపరేషన్ చేస్తున్నారు? ఐఎమ్ ఆల్వేస్ వెరీ హైజీనిక్, క్లీన్ అండ్ నీట్. మన జేకే కూడా అంతే, క్లీన్ నీట్. అబ్బో చాలా శుభ్రం. అవునవును, ఒకసారి రూమ్ కి వస్తే తెలుస్తుంది. దెబ్బకు ముక్కు మీద వేలేసుకుంటారు. ఇజ్ ఇట్? యా. మరే శవం కంపు కొడుకోరా. నేను నీకిచ్చిన షర్ట్ ని ఎందుకు వాడికిచ్చా? అది ఏం చేస్తున్నావు? తింటున్నాను. అదే తినటానికి ఏం చేస్తున్నావు అని. నువ్విక్కడ ఏం చేస్తున్నావు? అది మరి నేను ఇంటి గెస్ట్ని బాబు. ఎన్ని రోజులుగా? జస్ట్ 1 year. అసలు నువ్వు ఈ ప్రశ్న అడగొచ్చా? వేర్ ఆర్ యు స్టేయింగ్ నౌ? వి ఆర్ ఇన్ మాటూమ్. It's a very lovely place. When I was young, అక్కడికి డాన్స్ క్లాస్ కి వెళ్తాను. కార్నర్ లో ఒక రెస్టారెంట్, అక్కడ ఒక మలయాళీ మాస్టర్ ఉంటారు. ఆయన ఏం చేసినా సూపర్ గా ఉంటుంది. చేటా చేటానే. ఇదే కంటిన్యూ అయితే అంకుల్కి టాటా. హలో, యా, ఓకే, 15 minutes ఐల్ బి దేర్. సారీ అంకుల్, ఒక అర్జెంట్ వర్క్ ఉంది, నేను బయలుదేరాలి. ఇట్స్ ఓకే మధు, ఓకే, నో ప్రాబ్లం. ఆయన అర్జెంట్ గా ఎక్కడికైనా వెళ్ళాలేమో. బట్ జేకే, ఇకపై నువ్వు 2 కాళ్ళతో పరిగెత్తక్కర్లేదు. మీరేమంటున్నారు?
ఇది మాత్రమే కాదు, బాంద్రాలో సెకండ్ ఫ్లోర్ లో 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్ రెడీ అవుతోంది. డైలీ ఒక బెడ్రూమ్ అని యూ కెన్ హ్యావ్ వెరైటీ. రేయ్ నేను తట్టుకోలేకపోతున్నాను. డెడ్ బాడీ అడ్రస్ ఇవ్వండి. ప్లాట్ నంబర్ 26 లింక్ రోడ్, అంధేరి ఈస్ట్. ఏంటి సార్ ఫోటోలు మాత్రం తీస్తున్నారు? పోయినసారి బాంద్రాలో జరిగిన హత్య కేసులో నా పేరు వేయనేలేదు. ఏదో శుభలేఖలో పేరైనట్టు కోపడతారు ఎందుకు సార్? అవును ఇతని పేరేంటి? వెళ్ళి ఆయన అడగండి సార్. చెప్పి వెళ్ళండి సార్, శవాన్ని లేపి అడగల. పేరు చెప్పారా? హాయ్. ఏ హాయ్. హలో ఇంగ్లీష్ పేపర్. హాయ్ తెలుగు పేపర్. ఏదైనా లీడ్ దొరికిందా? ఇట్ లుక్స్ లైక్ ఎ ప్రీ ప్లాన్ మర్డర్. హే ఏం చేస్తున్నావు? రేపు హెడ్లైన్స్ కి మ్యాటర్ రెడీ చేస్తున్నాను. బీడీతో దొరికిన బాడీ అలాగని రైమింగ్ లో రాస్తే జనం అంతా ఆతృతగా కొనుక్కొని చదువుతారు. అందుకు నువ్వెట్రా రూమ్కేనా? లేదురా, నాకు అర్జెంట్ పనుంది. రే వెళ్లేదాలో ఈ పార్సల్ కొంచెం ఇచ్చేస్తావా? నువ్వేంట్రా పక్కింట్లోంచి తెచ్చుకున్న కూరగాయలా ఇంకా ఇవ్వకుండా నీ దగ్గర ఉంచుకున్నావు? అందుకే రా ఈ అడ్రస్ కు తీసుకెళ్లి దీన్ని ఇచ్చేయమంటున్నాను. ఇచ్చిన తర్వాత నాకు పని ఉంది, చెప్పేది విను. వెళ్ళరా వెళ్ళరా. అదేంటి టీ సంచా? చూస్తా తెలియట్లా. గేదె పాలు పిత్తురా ఏంటి బావా? కాఫీ కూడా అలాగే పిత్తుతారా? రే టీ ఇమ్మనరా. రే టీ అండి. రే ఇదిగోండిరా ఫ్రీ, ఇవాళ ఒకరోజే తాగండి. నువ్వు కూడా తీసుకురా. జాగ్రత్త, వేడిగా ఉంది. ఐసు అదేమన్నా గుళ్ళో తీరుతావా? చాలా భక్తితో పట్టుకున్నావు. అంత చేయకూడదు. ఇలా పట్టుకున్నావా, ఇలా తిప్పావా, ఇలా తుడిచావా, నాలుగు తలకుండా గప్పని తాగేయాలి. పొరపాటున నాలుగు తగిలిందా తాగింటి అంతా వాంతి వచ్చేస్తుంది. మన ఇంట్లో కాసుకుంటే చిక్కగా ఉంటది, ఈ షాప్లో తాగితే కొంచెం కిక్గా ఉంటది. ఎందుకంటే ఆ షాప్ పెట్టిన కానీ ఒకటే టీ పొడి. బాగోపోతే వదిలే. ఇంకెవరు తింటావా గారి? రే 2 గారెలు ఇమ్మనరా. 2 గారెలు టీ. ఉండరా సంకలో చేయట్టాడు, గారికి చదువుతాడు, గారి దొరకగానే పీకిస్తాడు. చేతి మనం వాంతులు చేసే వరకు వదలలేడు. స్టార్ హోటల్లో తినే ఐశ్వర్య ఇవాళ ఇక్కడ తినాల్సి వచ్చింది. ఏమంటావు? ఇదంతా ప్రేమ మహిమ కదా ఐషు. నేను ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామని. రేయ్ తొందరపడరా, ఒకసారి రిజిస్టర్ గారిని క్లినిక్ కనుక్కో ఇక్కడ షష్టి పూర్తి చేస్తారా లేదా అని. ఇస్తాను. ఏంటి మావా డోర్లో కొత్త సౌండ్ ఏదో వస్తుంది? సౌండ్ వచ్చేది ఆ డోర్లోంచి కాదురా, ఈ డోర్లోంచి వస్తుంది. ఇలియానా చికెన్ అని ఏదో అమ్మారా, ఇష్టానికి కొనుక్కుని తినేసానా. అదేంటంటే స్పీడ్ సినిమాలో బస్సులాగా ఆకుండా వెళ్తూనే ఉంది. క్లైమాక్స్ ఎప్పుడు, నాకు రిలాక్స్ ఎప్పుడు. ఓకే అడ్డమైన చోట తింటే అలాగే ఉంటుంది. నేను హాయిగా లేనురా. నువ్వెక్కడికి బయలుదేరావురా? నేను నా లవర్ గాయత్రి సూపర్ స్టార్ సినిమాకి తను వెళ్తాను. మార్నింగ్ షో ఈ పాటికి ఎవరితోనో చూసుంటుందేమో. రేయ్ నా లవర్ గురించి తప్పుగా మాట్లాడావు అంతే. తను నా డ్రీమ్ గర్ల్. తను డ్రీమ్ గర్లే, నువ్వు ఓకే ఓకే లిసన్ గైస్, మీతో 2 ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. నాకు ఉదయం నుంచి ఆ 2తోనే ఇబ్బందిగా ఉందిరా. రే నోర్మీరా, మన హౌస్ ఓనర్ రెంట్ కట్టమని గొడవ చేస్తున్నాడు. ఇక మీదట భయం లేదు. ఏమంటున్నారా? హౌస్ ఓనరు ఓరు వామన పెన్కుట్టియం. నాకు 60, నీకు 20. చూసావా ఓ సీతాకోక చిలుకని ఓ పందికొక్కు ఎలా కౌగిలించుకుందో. రే మన హౌస్ ఓనరా? ఒక చిన్న కరెక్షన్, ఇకపై నేనే హౌస్ ఓనర్ని, వాడు మన టెనెంట్. ఈ ఫోటోలు వాడి పెళ్ళం కంట పడకుండా ఉండాలంటే నెల నెల వాడే మనకు అద్దె ఇవ్వాలి. ఏంట్రా బ్లాక్ మెయిలా? మరేంటి ఈమెయిలా? ఆబ్వియస్లీ దేవుడు మనకో దారి చూపిస్తున్నప్పుడు మనమే దాన్ని లబక్కని పట్టుకోవాలి. రే వీడేమన్నా ఇది బ్లాక్ మెయిలేరా? నువ్వెందుకురా దీన్ని బ్లాక్ మెయిల్ అనుకుంటావు? వాడు వాడి పెళ్ళానికి చేసే ద్రోహానికి దేవుడు మన రూపంలో వాడిని శిక్షిస్తున్నాడు. దొరికావంటే శిక్ష ఏంటో తెలుసా మామా? దొరికితేనే కదా. దీనికన్నా బాబులాంటివి చేశాను. ఇవన్నీ నాకు ఈ విషయంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకు. ముగ్గురు హౌస్ ఓనర్లు అవుదాం అనుకున్నాను. సరే వదిలేయండి, నేను ఒక్కనే ఓనర్ని అవుతాను. అద్దె అడుగుతాను, తర్వాత ఫీల్ అవ్వ. ఇలాంటివన్నీ దొరికిపో. వాడి సంగతి వదిలేరా. ఇంతకీ 2 మ్యాటర్ ఏంటో చెప్పు. నాకు పెళ్లి. అది మాకు తెలుసు, వచ్చే ఏడాదిగా. కాదురా, ఒక చిన్న చేంజ్. ఏంటి తాళి కట్టేటప్పుడు అక్షంతల బదులు బూడి జల్తారా? రే వచ్చే నెల పెళ్లి. ఎవరు? ఆ ఎయిర్లైన్స్ పార్టీయేనా? ఎస్. మంచి పీసురా. నువ్వు చేతులు కడిగేసుకుంటే నేను భోంచేద్దాం అనుకున్నాను. ఎనీహౌ ఫ్రెండ్కి దొరికితే నాకు దొరికినట్టేరా. ఏది? సంతోషం. ఫ్రెండ్ లవర్ని సైడ్ కొట్టే ప్రతి ఎదవ చెప్పేదరా ఇది. రే మావా నేను చాలా డీసెంట్ రా. నా ప్యాంట్ రా, ఇంతసేపు అది నీ గూ కింద ఉందా? దీన్నేరా ఇందాక నుంచి వెతుకుతున్నాను. రే అలాగే వేసుకెళ్ళిపోకరా, కాస్త స్ప్రే కొట్టుకుని వేసుకో, లేదంటే థియేటర్ మొత్తం.
కేర్ఫుల్ గా డ్రైవ్ చేయొచ్చు కదండి. Everybody listen to samba bamba rumba tumba. Everybody mambo jambo bambo calling a party. Everybody move it, move it, move it, move it, move it now. Everybody running and coming, it's time to party. ఉలేలే ప్రేమే బెల్లు కొట్టేలే కాళ్ళే చుట్టేలే పిల్లాని ఇల్లే ఊలే ఉల్లేలే ప్రేమ దాసు? బెల్లే కొట్టేలే కాళ్ళే ఏయ్. చుట్టేలే ఎవడ్రా ఎంత గట్టిగా తేంచింది? ఏం డాన్స్ ఓవర్గా ఉంది? లవ్ కమింగ్ సార్, లెగ్స్ రెండు డాన్సింగ్ సార్. నీకు లవ్ వచ్చిందా? లేకపోతే కొవ్వు వస్తుందా? టూలెట్ బోర్ తగిలించి నా హృదయంలో ఓ అమ్మాయి టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి ఎంటర్ అయిపోయింది సార్. వచ్చే దారిలో ఓ చిన్న యాక్సిడెంట్. తను ఎంత బాగుంది సార్. తనే సార్ నాకు డాష్ ఇచ్చిన డార్లింగ్. అయ్యో అరేబియన్ గుర్రం. గుర్రాన్ని ఎవరైనా టీవీలో చూస్తుంటారు, సినిమాల్లో చూస్తుంటారు, జూలో చూస్తుంటారు, అంతెందుకు రేసుల్లో కూడా చూస్తుంటారు. ఇలా చూడిదార్ వేసుకుని ఎదురుగా రావడం చూసారా? వంగ తోటలోకి తీసుకెళ్ళి కిసిస్తే ఓ నెల వరకు నిద్ర పట్టదు. హాయ్ వస్తున్నా. ఈయనైపోయాడు. ఏంటి కవి ఇక్కడ? I didn't expect you to. ఊరికి బయలుదేరుతున్నావు, అందుకే నీకు చెప్పేసి వెళ్దామని వచ్చాను. అయ్యయ్యో సమస్యను సమోసాలా కొని తెచ్చుకున్నాను. కవ్య నా మీద కోపంగా లేదుగా? లేదు. కొంచెం కూడా లేదా? నువ్వంత పెద్ద ఉద్యోగం వదిలేసి ఇక్కడికి వచ్చావంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉంటుంది. అది నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను అడగబోవడము లేదు. ఏ? బికాస్ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. పరలోకమునందున్న ప్రభువా, తెలుసో తెలియకో నేను చేసిన తప్పులన్నిటినీ మన్నించి క్షమాభిక్ష ప్రసాదించమని వేడుకొనుచున్నాను. దయగల తండ్రి, ఎన్సీసీ మాస్టర్ కావలసిన భార్యని అరేబియన్ గుర్రమని అసభ్యంగా మాట్లాడిన నన్ను కనికరించి కాపాడమని వేడుకొనుచున్నాను. దేవా, నాయనా, ప్రభువా, తండ్రి, అయ్యో నన్ను కనికరించి మన్నించి. చిచ్చి ఇంతలాగిన ప్యాంట్ ఉండలేదేంటి? బెల్ట్ బలంగా పెట్టి ఉంటాడు. రేయ్, నీళ్ళు పట్టావా? నేనే నీళ్ల లారీలా కార్చుకుంటూ తిరుగుతున్నాను. నేనెలా నీళ్లు పట్టనురా? రేయ్, నా ఆరెంజ్ జ్యూస్ ఏమైందిరా? ఆరెంజ్ జ్యూస్ అది థిక్గా ఉండడంతో మ్యాంగో జ్యూస్ అనుకున్నాను. ఆ మాత్రం టేస్ట్ తెలీదా? తీసాననేగా అన్నాను, తాగేనని చెప్పలేదుగా. అమ్మ నాకు అంటే నా 140 రూపీస్ జ్యూస్తో నీ గూ కడుక్కున్నావా? కడుక్కునే తొందరలో రేటు చూడలేదురా. కావాలంటే నీకు ఇంకోటి కొంటానులే. ఇకపై జ్యూస్ ఎలా తాగండ్రా? జ్యూస్గా కాకపోతే పండుగ తినరా పిచ్చనాయాలా? రే మామా, రే జ్యూస్తో కడుక్కోవడం వల్ల చీమలు పడుతున్నాయిరా. ఆ చీమల మంది తెచ్చి చుట్టూ జల్లిపోరా. నా జ్యూస్తో కడుక్కున్నావుగా, నీ గూ చిరిగి చాట్ అయిపోయి. ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నాను. రేపు ఉదయం పిల్లలకి పరేడ్ ఉంది. ఉడిపి హోటల్ నుంచి టిఫిన్ తీసుకొచ్చాయి. ఓకే సార్. స్కూల్ టైంలో తన ఎక్కడికి వెళ్తుంది అడుగు. ఏయ్ సత్య, ఎక్కడికి వెళ్తున్నావు? నేను చెప్పను. నువ్వు చెప్పకపోతే టీవీ 9 లో చెప్తారా? సార్ అడుగుతున్నారు, చెప్ప. నేను ఈ స్కూల్ మానేశాను. టీసీ కావాలని రాసి చెల్తున్నాను. ఏ ఎందుకని? స్టూడెంట్ టీచర్ ని లవ్ చేయకూడదని ఎన్సీసీ మాస్టర్ చెప్పారు. ఇప్పుడు నేను స్టూడెంట్ ని కాదుగా, ఎవరైనా లవ్ చేసుకోవచ్చు. అవును, ఇంతకీ నువ్వు ఎవరిని లవ్ చేస్తున్నావు? మన ఎన్సీసీ మాస్టర్ ని. రాసు, ఇవాళ ఫిబ్రవరి 14 నా తరఫున మాస్టర్ కి విషెస్ చెప్పు. హ్యాపీ వాలంటైన్స్ డే. వదిలేండి సార్, వయసులో ఫిగర్ రావడం, వయసు మళ్ళీ షుగర్ రావడం సహజమే. కాదు సార్, సివిల్ కేసులో దీన్ని చూయింగ్ గమ్ లా లేకుండా పెట్టి కేసులో అడ్వైస్ చేసి క్లోజ్ చేసేయండి. నేను కాదు అన్నానని ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే కాస్త జాగ్రత్తగానే హ్యాండిల్ చేయాలి. నువ్వు ఈ విషయం ఎవరి దగ్గర వాక్కో. ఓకే సార్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఎవరితో నువ్వు హ్యాపీ వ్యాలంటైన్స్ డే చెప్పావురా?
అయ్యో టీచర్ అయినా బుద్ధున్నోడు ఎవడన్నా మీ మీద పువ్వు వేస్తాడా? మీరు కుటుంబ స్త్రీ అని తెలుసు, మీకు పెళ్ళి ముగ్గురు మొగుడు ఉన్నారని సారీ ముగ్గురు పిల్లలు ఉన్నారని తెలుసు, మీ మీద పువ్వు ఎందుకు వేస్తాను? పరలోకమునందున్న ఓ ప్రభువా తండ్రి, తెలుసో తెలియకో నేను చేసిన తప్పుల్ని మన్నించి క్షమించి నాకు క్షమాపణ ప్రసాదించమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యో తల్లి, అయినా నా మాట విని క్షమించు. అయ్యో తల్లి. ఇంకా నయ్యం కొప్పెట్టుకున్న కొండముచ్చు మొహాంద నన్ను కొరికి పారేసేది, బతికిపోయాను దేవుడు. ఏం చేస్తున్నావురా? మావా, ఈ సినిమాల్లో పైన నోట్లు గట్ల పెట్టి కింద ఇటుకలు పెట్టి మోసం చేస్తారే, అలా ఉంటుందేమో చూసా. బట్ సేట్ జెన్యూన్ రా, అన్నీ ఒరిజినలే. అయినా ఇంత డబ్బుతో మనం ఏం చేయబోతున్నావురా? ముందు 2 ట్రాయర్లు కొనుక్కోవాలి. పాత ట్రాయర్లన్నిటికీ చిల్లర గరిట్లా మొత్తం బొక్కలే. రే, ఈ డబ్బుతో ముందు మనం ఒక సొంత పత్రిక మొదలు పెట్టాలరా. తప్పు చేసే వాళ్ళంతా మన పేపర్ చూసి భయపడాలి. అప్పుడు ముందు భయపడాల్సింది మనమే. రాంగ్ రూట్లో వచ్చిన డబ్బు అయినా సరే మంచికే ఖర్చు పెట్టబోతున్నావు. నువ్వు మంచిగా ఖర్చు పెడతావో, కంచిగుళ్ళో పూజలకే ఖర్చు పెడతావో, కానీ అంతకు ముందు ఒక రోజంతా ఈ డబ్బుని నేను గట్టిగా పట్టుకుని పడుకోవాలరా. ముందు మనం చేసే పనిని మనం వెంటనే రిజైన్ చేయాలరా. ఏమిటిది? నేను లయర్స్ అని టైప్ చేయమంటే నువ్వు లాయర్స్ అని టైప్ చేసావు. సారీ సార్. వాట్ సారీ? హలో, ఐఎమ్ ఎడిటర్ అండ్ పబ్లిషర్ మురళీకృష్ణ స్పీకింగ్. రే ముచ్చిమోడా. హలో, ఎవరు? రే మావా, వీడిని కొంచెం బూతులు తిట్రా. రే మురళీకృష్ణ, పేరు వింటేనే మంట, నువ్వు ఒక ముళ్ళు మీదడితే చిరిగేది ఆకు, గోడకు కొట్టేది మేకు, నువ్వు ఒక వెర్రి బోకు. రే, నువ్వు సెంటర్ పేజ్ నాకీ కదూ, నిన్ను ఇప్పుడే ఉద్యోగం నుంచి తీసేస్తున్నా. ముందా పనిచేయరా, అందుకనే ఓ కాన్సెప్ట్ ని కష్టపడి తయారు చేసుకుని మరీ తిడుతున్నావు. నాతో కోరస్ ఇచ్చారే వాళ్ళు మన జేకే సీను, వాళ్ళను కూడా తీసే. ఆగాగు, ఎండు పంచొకటి భలే కుదిరింది, విను. బాంబే సిటీ మా అడ్డ, నీ నోట్లో పెడతాం. సార్ ఎనీ ప్రాబ్లం సార్? నో ప్రాబ్లం, వెళ్ళు. నువ్వు చూస్తుండు, ఇంకో గంటలో వాడు ఆఫీసులో నగ్నంగా ఊరేసుకుని చచ్చి ఊరుకుంటాడు. పలుకు జగదంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, మాయదారి మంగమ్మ పలుకు, అరుంధతి జేజమ్మ పలుకు. పలుకు పలుకు జేజమ్మ పలుక. మరి జయమల్ని పలుకుతుందా? తల్లి, నీ కొడుకు ఒక సుడిగాలి, ఎవడైనా ఆయనకు జడవాలి, అందరూ ఆయన వెంట నడవాలి, లోకమే ఆయన్ను పొగడాలి పొగడాలి. అమ్మా, ఉన్నదన్నట్టు చెప్తున్నాడమ్మా. తల్లి, నీ కన్నపుత్రుడు చిన్న పుత్రుడిని పంపిస్తాడు, వాడు కొంపపీకని సుపుత్రుడు, నీ ఇంటికి ధనలక్ష్మిని తెచ్చే దత్తపుత్రుడు, పెరట్లో పెరిగే గుమ్మడికాయ, గుళ్ళో కొబ్బరికాయ, నీచుల జోలికే వెళ్ళని పిల్లకాయ. తల్లి, నీచుల జోలికే వెళ్ళడంటున్నాడు, ఒకవేళ శాకాహారం ఉంటా? తల్లి, వాడు వేటకూర తప్ప తోటకూర ముట్టడు, ముక్కలైందే ముద్ద దిగదు, ముక్క రేటు ఎక్కువైంది కదా అని ములక్కాడ పెట్టి మూడౌట్ చేసి మూల కూర్చోబెట్టకు తల్లి. వచ్చేవాడిని చుట్టంలా కాకుండా మీలో ఒకటిగా చూసుకుంటే గజలక్ష్మి మీ ఇంటికి వచ్చి గంగం డాన్స్ ఆడుతుంది తల్లి. గంగం డాన్స్. అమ్మా, అబ్బాయి వచ్చాడు. రా బాబు, నువ్వు దాస్వే కదూ? నాకు తెలుసు. అమ్మ పలుకు. అమ్మా, వీడు దాస్ కాదమ్మా, ఇందాక బుడబుక్కలుడుగా వచ్చాడే వాడే వీడు. వేషం మార్చుకొని బొట్టు చెరుపుకోకుండా వచ్చేసాడు. ఏంటి హారతివడం అయిపోయినట్టనా? ఇంకొక రౌండ్ మిగిలింది. కానోడు కానోడే. ఆగండి, నిజం చెప్తా, వేటకూర తినాలని ఆశపడి ఆ వేషం వేసా. మా అబ్బాయి పంపించాడు, నిన్ను మా బిడ్డలా చూసుకోమా చెప్పు. నేనే ఓవర్ యాక్షన్ చేశా. ఆగక్క. ఏంట్రా? మీ ఆయన ఉదయాన్నే కొట్టుకు వెళ్తే రాత్రి 12ంటికేగా తిరిగి వచ్చేది. అవును, అంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నావురా? మరి ఇప్పుడు వచ్చినోడ్నే ఇలా దంచేవే, ఇంటి ఆయన ఇంకే లెవెల్లో దంచుతావు. నిన్ను